వాళ్ళు అనగానే అభిమానం హద్దులు దాటిపోతుంది. అభిమానం ఉండాలి కానీ మరీ సెలబ్రిటీలను ఇబ్బంది పెట్టే విధంగా మారకూడదు. గుండెల్లో పెట్టుకోవాలి కానీ ఎదురుగా కనిపించగానే ఎగిరెగిరి పడకూడదు. అడ్డుకుంటే పొగరు అంటారు. అడ్డుకోకపోతే చెలరేగిపోయి అభిమానం వెర్రి తలలుగా మారిపోతుంది. గాయని కేఎస్ చిత్రకు చేదు అనుభవం ఎదురైంది. అభిమానులు ఫోటోలు దిగుతూ వెనక్కి నెట్టేయటంతో ఆమె కింద పడిపోవటంతో భుజానికి గాయమంది. చెన్నై ఎయిర్పోర్ట్లో ఈ ఘటన జరిగింది. ఆమె భర్తతో కలిసి హైదరాబాద్ రావటానికి చెన్నై ఎయిర్పోర్ట్లో ఉన్నప్పుడు ఇలా జరిగింది. చేతికి కట్టుకుని మలయాళం స్టార్ సింగర్స్ 10వ సీజన్ షోలో పాల్గొన్నారు. హైదరాబాద్ వచ్చాక ఆసుపత్రికి వెళితే భుజం ఎముక కాస్త కిందకు జరిగిందని సంబంధిత పరీక్షలు చేసి వైద్యులు నిర్ధారించారు. సరిచేసి 3 వారాలు విశ్రాంతి తీసుకోమని 3 నెలలు జాగ్రత్తగా ఉండాలని సూచించినట్లు చిత్ర వివరించారు. ఉమా చెప్పండి. రెగ్యులర్ గా మనం చూస్తూనే ఉంటాం, సెలబ్రిటీస్ ఫొటోస్ కోసం వాళ్ళు అందరూ ముందుకు వస్తూనే ఉంటారు. బట్ కానీ ఈ రోజు ఎయిర్పోర్ట్ లో వాళ్ళు అందరూ ఒకేసారి మీద పడ్డం వల్ల, చిత్ర గారి మీద పడ్డం వల్ల ఆవిడ బ్యాక్ పడిపోయి ఫ్రాక్చర్ అవడం జరిగింది. మనం చూస్తే రెగ్యులర్ గా ఏ సెలబ్రిటీ ఎయిర్పోర్ట్స్ కానీ వెళ్తున్నప్పుడు మనం ఫొటోస్ తీసుకుంటూ ఉంటాము. చాలా సార్లు ఇబ్బంది పడినవి కూడా ఉంటాయి. మనం రీసెంట్ గా చూస్తే రానా గారు కూడా అలా తీయొద్దు అని చెప్పేసి చెప్పారు. ఇట్లా రెగ్యులర్ గా ఇబ్బంది పడుతూనే ఉంటారు. బట్ అభిమానులు వాళ్ళ అభిమాన ఇది నటి కనిపించేపాటికి, నటులైనా సింగర్స్ అయినా ఎవరైనా కనిపించేపాటికి వాళ్ళు ఆ ఫోటో తీసుకోవాలనే దీనిలో వాళ్ళ అందరు కలిసి ఒకేసారి ఇదవ్వడం వల్ల, మీద పడిపోవడం వల్ల ఆవిడకి బ్యాక్ వెనక్కి వెళ్ళిపోయి ఫ్రాక్చర్ అయింది. చూడాలంటే కనుక రెగ్యులర్ గా చిత్ర గారు చెన్నై టు హైదరాబాద్ ట్రావెల్ చేస్తూ ఉంటారు. మనం చూస్తూనే ఉంటాము. సింగింగ్ షోస్ కి జడ్జ్ గా వ్యవహరించే చిత్ర గారు రెగ్యులర్ గా వస్తూనే ఉంటారు. సో అలానే ఒక సింగింగ్ షోకి ఆవిడ వచ్చే సమయంలో, హస్బెండ్ అని ఇద్దరు కలిసి వచ్చే సమయంలో ఎయిర్పోర్ట్ లో ఒకసారి మీద పడ్డం వల్ల ఆవిడ వెనక పడిపోయి బోన్ ఫ్రాక్చర్ అవడం జరిగింది. సో ఆవిడ ఆ షోకి వెళ్ళాలి కాబట్టి ఏదో ప్రస్తుతానికి అలా కట్టులాగా అలా వేసుకొని దానికి సంబంధించిన బ్యాండేజ్ అది యూజ్ చేసుకొని పెయిన్ కిల్లర్స్ తీసుకొని షోకి వెళ్ళి తర్వాత టెస్ట్లకి వెళ్ళినప్పుడే తెలిసింది ఆవిడ బోన్ కొంచెం కిందకి జారింది అని చెప్పేసి. సో ఇలా మితిమీరిన అభిమానం ఇప్పుడే కాదు, ఎయిర్పోర్ట్స్ లో అయినా, రైల్వే స్టేషన్స్ లో అయినా ఎక్కడైనా చూస్తూనే ఉంటాము. అందులో చిత్ర గారు లాంటి ఒక పెద్ద సింగర్ మన అందరికీ తెలుసు. సో ఒకేసారి అభిమానులు వెళ్ళి మీద పడ్డ వల్ల ఆవిడ చాలా ఇబ్బంది పడి ఇప్పుడు ఒక 3 వీక్స్, ఒక 3 వారాల వరకు రెస్ట్ తీసుకోవాల్సిన ఇది వచ్చింది. ఆవిడ ఎక్కడికి వెళ్ళకోకుండా ఏ షోస్ లో పార్టిసిపేట్ చేయడానికి కూడా కుదరని పరిస్థితిలో ఈ రోజు చిత్ర గారు ఉన్నారు. థ్యాంక్ యూ ఉమా.